చెప్పినప్పుడు వినలేదు. నోవాహు చెప్పినప్పుడు వినలేదు. నా ఇష్టం నాది, నా ఇష్టం నా శరీరము నాది నాది అని ప్రవర్తించారు. అక్కడ ఈ లోపల దేవుడు అన్నాడు, నోవాహుతో చెప్పాడు, నోవాహు నువ్వు ఓడను సిద్ధపరిచావు, ఓడ తలుపులేసాయి, కిటికీలన్నీ మూసాయి, కీలు మూసాడు. ప్రచండమైన వర్షం స్టార్ట్ అయింది. ఆకాశం నుంచి వర్షం పడుతుంది. ఆకాశం నుంచి వర్షానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞ లేని ఏది జరగదు భూమి పైన. దేవుడి ఆజ్ఞ లేని కీడు కానీ అపాయం కానీ ఎవరికి ఏం జరగదు. ఒకవేళ కీడి చేయాలని తలపెట్టినా కానీ చాటుమాటుగా వాడి యొక్క పని తర్వాత ఉంటుంది. దాని యొక్క పని తర్వాత ఉంటుంది. ప్రియబిడ్డ, నోవాహు దగ్గరికి వచ్చారు. నోవాహు దగ్గరికి వచ్చి నోవాహు 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 తలుపు దీవా, నోవాహు నోవాహు తలుపు దీవా, వర్షంలో మేము ఈ యొక్క సముద్ర జలం కొట్టుకొని పోతున్నామని తలుపు కొడుతుంటే దేవుడు చెప్పాడు కదా ఫస్ట్. దేవుడి సేవకుల ద్వారా చెప్పించాడు కదా ఫస్ట్. చెప్పించినప్పుడు ఏమలా వర్షం పడుతుంది, కొట్టుకుపోతున్నారు, జలాల్లో మునిగిపోయి చచ్చిపోయారు. దేవుడు కీలు పూసాడు. కీలంటే ఇంక ఇప్పుడు రాదు, ఇంకా అతుక్కుపోయింది. అది దేవుడు చెప్పినప్పుడే మరలా తీయాలి. 40 దినాలు 40 రాత్రులు వర్షం, ప్రచండమైన వర్షం పడదు. ఆ జలాల్లో జనులంతా కొట్టుకుపోయారు. దేవుడు కోపం వచ్చేసింది తెలుసా. దేవుడి మాట వినలేదండి. ఆలోచన ప్రకారం నడుచుకున్నాడు, సొంత ఊహ ప్రకారం నడుచుకున్నాడు. ఎట్లా పెడతాడు ప్రవర్తించాడు. త్రాగుబోతు విందుల్లో ప్రవర్తించాడు. త్రాగి చిందులేసి ప్రవర్తించాడు. అలాంటి వారిని పైన దేవుడి కోపం వచ్చేసి అందరం కూడా జల ప్రళయంలో ఏం చేశాడు, దేవుడు ముంచి వేశాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా. ఇలా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి దాసులు ప్రకటిస్తున్నారు, ఇదే అనుకూల సమయం. భూదిగంతంలో నివాసులారా, నా వైపు చూసి మీరు రక్షణ పొందుడి. నేను మీ పాపములను తీసివేస్తాను, మిమ్మల్ని నేను రక్షిస్తాను. ఇంతవరకు చేసింది ఏదో చేశాము, నా దగ్గరికి రండి, మీ పాపాలను నేను క్షమిస్తాను. నేను దేవుడును, ఆకాశం అందు కానీ భూమి ఎందు కానీ భూమి కింద నీళ్ళ ఎందు కానీ నేను దేవుడని ఆయన వాక్యమే. ఆయన యొక్క బంగారం లాంటి మాటలే దేవుడు సెలవిస్తుంది, సొంత మాటలు కాదు బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నశించిపోవడానికి ఇష్టం. అందుకని దేవుడు ఏర్పరచుకున్న వారు ఎవరు తెలుసా, సేవకులే. ఆయన సేవకుల ద్వారా ప్రకటించమని పంపించాడు, యోనాని పంపించాడు. అప్పుడు ఈ రాజు దగ్గర మంత్రులు